అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. దాస్యము అనే అంశంలో ఇమామ్ ఇబ్న్ తైమియా రాసినటువంటి పుస్తకము మీ ముందు వినిపిస్తున్నాను. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించటం అనే ఆ పదములో హుబ్ అనే పదము వాడబడింది అరబిక్లో. అలాగే ఖలీల్, హబీబ్, ఖలీల్, ఈ రెండిట్లో ఖలీల్ ప్రత్యేకమైనది, హబీబ్ సాధారణమైనది. అందరినీ అల్లా వాడాడు. చాలామంది అంటారు, మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అల్లా ఖలీల్ అన్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని హబీబ్ అన్నారు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గొప్పవారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కంటే తక్కువ వారు. ఇది చాలా పొరపాటు. సహీ ముస్లిం హదీస్లో వచ్చింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లా నన్ను ఖలీల్గా ప్రకటించాడు అని. ఇబ్రాహీంని కూడా ఖలీల్ అన్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లా ఖలీల్ అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను అల్లా హసన్ హుసైన్ని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా వీరిద్దరిని ప్రేమించు అని అన్నారు. వీరిని ప్రేమించే వారిని కూడా నీవు ప్రేమించు అని అన్నారు. అలాగే ఉమర్ ఫారూక్ రజియల్లాహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ప్రజలలో అందరికంటే ఎక్కువగా ఆప్తులుగా దగ్గర వారుగా ఎవరిని భావిస్తున్నారు? నా తర్వాత నేను అందరికంటే ఎక్కువగా నా దగ్గర వారిగా, నా ఆప్తులుగా అబూబకర్ని భావిస్తున్నాను అన్నాను. అందుకే నా తర్వాత మీరు ఏదైనా విషయం తెలుసుకోవడానికి వస్తే అబూబకర్ని కలవండి అన్నారు. అలాగే హజరత్ అలీ రజియల్లాహు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రేపు నేను ఆ వ్యక్తి చేతిలో జెండా ఇస్తాను, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ మరియు ప్రవక్తతో ప్రేమిస్తున్నాడో అల్లాహ్ మరియు ప్రవక్త కూడా ఆయన్ని ప్రేమిస్తున్నారు, ఆ వ్యక్తి చేతిలో జెండానిస్తానన్నారు. జెండా ఇది ఎప్పుడు జంగే ఖైబర్లో చెప్పారు, ఖైబర్ యుద్ధంలో. ఆయన ఎవరు? అలీ రజియల్లాహు. ఇప్పుడు అల్లాహ్ను ప్రేమతో ఆరాధించాలి, కేవలం ప్రేమతో ఆరాధించాలి అని ఒక వర్గం అంటారు. ఆ వర్గాన్ని జందీక్ అంటారు, జందీక్. మరొక వర్గం అంటారు అల్లాహ్ను సంతృప్తితో ఆరాధించాలి, ఆ వర్గాన్ని ముర్జి అంటారు, ముర్జి. మరొక వర్గం అంటారు అల్లాహ్ను భయభక్తితో ఆరాధించాలి, ఆ వర్గాన్ని హరూరి అంటారు. వీరు ఖవారిజ్లో ఒక గ్రూప్. చూడండి, ముర్జి అయినా, ఖవారిజ్ అయినా, జందీక్ అయినా వీరు ముగ్గురు మార్గం తప్పిన వారే. ఒకరు ప్రేమతో, ఒకరు సంతృప్తితో, ఒకరు భయభక్తితో. ఎవరైతే ప్రేమ, సంతృప్తి, భయభక్తితో అల్లాహ్ను ఆరాధిస్తారో వారు విశ్వాసులు. ఈ మూడు కూడా అల్లాహ్ కోసమే, ప్రేమ, భయభక్తి, సంతృప్తి. మరి అలాగే చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమన్నారు? ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 76, యుహిబ్బుల్ ముత్తకీన్, అల్లాహ్ భయభక్తి గల వారిని ప్రేమిస్తున్నాడు. యుహిబ్బుల్ మహసినీన్, అల్లాహ్ మంచి వారిని ప్రేమిస్తున్నాడు. ఎక్కడ? సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 109. యుహిబ్బుల్ ముక్సితీన్, న్యాయం చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తున్నాడు. సూరా హిజ్ర్ సూరా నంబర్ 49 ఆయత్ నంబర్ 9. యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహిరీన్, సూరా బఖరా ఆయత్ నంబర్ 222. అల్లాహ్ పశ్చాత్తాపం వేడుకునే వారిని ప్రేమిస్తున్నాడు, పవిత్రంగా ఉండేవారిని ప్రేమిస్తున్నాడు. అంటే ప్రేమ అనేది సాధారణంగా అందరి గురించి చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నల్లాహ యుహిబ్బుల్ లదీన యుకాతిలున ఫీ సబీలిల్లాహి సఫన్ కఅన్నహుం బునియానుం మర్సూస్, సూరా సఫ్ సూరా నంబర్ 61 ఆయత్ నంబర్ 4. ఎవరైతే శీషం కరిగించి వేసే గోడ మాదిరిగా నిలబడి అల్లాహ్ మార్గంలో పోరాడుతున్నారో
వారిని అల్లాహ్ ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మరొక చోట అల్లాహ్ అంటున్నాడు, ఫసౌఫ యాతిల్లాహు బిఖౌమిన్ యుహిబ్బుహుం వ యుహిబ్బూనహు. అల్లాహ్ అటువంటి జాతిని తీసుకొస్తాడు, ఆ జాతి అల్లాహ్ను ప్రేమిస్తారు, అల్లాహ్ కూడా వారిని ప్రేమిస్తారు. అంటే ప్రేమ అనే ఈ పదాలు సాధారణంగా అందరి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడారనే విషయము ఇక్కడ తెలుస్తుంది. నహను అబ్నా ఉల్లాహి వ అహిబ్బాహు. ఇక్కడ చూడండి, యూదులు క్రైస్తవులు అన్నారు, మేము అల్లాహ్ యొక్క కుమారులము. వఖాలతిల్ యహూద్ వన్ నసారా నహను అబ్నావుల్లా వ అహిబ్బాహు. మేము అల్లాహ్ యొక్క సంతానము, కుమారులము, మేము అల్లాహ్ యొక్క ప్రియులము అని అన్నారు. కుల్ ఫలిమా యుఅద్దిబుకుం బిదునూబికుం. మరి మీ పాపాల కారణంగా మిమ్మల్ని అల్లాహ్ ఎందుకు శిక్షించాడు అని అడగమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 5వ సూరా సూరా మాయిదా ఆయత్ నంబర్ 18లో ఉంది. కాబట్టి మిమ్మల్ని శిక్షించాడు అంటే అక్కడ మీరు ఆయన యొక్క సంతానము కూడా కారు, ఆయన మిమ్మల్ని ప్రేమించడం కూడా లేదని తెలుస్తుంది. ఆయన మిమ్మల్ని ప్రేమించినట్లయితే ఎందుకు శిక్షిస్తాడు? మీరు ఆయనకు సంతానం అయితే ఎందుకు శిక్షిస్తాడు? బల్ అంతుం బషరు మిమ్మన్ ఖలక. మీరు కూడా ఎలాగైతే సృష్టించబడిన మానవులు ఉన్నారో అలాగే మీరు కూడా మానవులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. అలాగే మరొక ఆయత్ ఉంది, కుల్ ఫలిమా యుఅద్దిబుకుం బిదునూబికుం బల్ అంతుం బషరు మిమ్మన్ ఖలక. ఇప్పుడే నేను చెప్పాను ఆయత్ కూడా, అది సూరా మాయిదా సూరా నంబర్ 5 ఆయత్ నంబర్ 18. కావున మీరు కూడా అందరి మాదిరిగా మానవులు. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కూడా శిక్షించాడు. మీరు ప్రత్యేకమేమీ కాదు. అల్లాహ్కి ఎవరు కూడా సంతానం లేరు, అందరూ అల్లాహ్ యొక్క దాసులే.